ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న రష్మిక మందన గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఆమె కెరియర్ లో ఇప్పుడు ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్ రాబోతుందనే చర్చ జరుగుతోంది. ఆ టర్నింగ్ పాయింట్ మరేమో కాదు, మైసా సినిమా. కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమైన రష్మిక మందన చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. గీతా గోవిందం, సల్లేరు నీకెవరు, పుష్ప వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత తమిళ్, హిందీ భాషల్లో కూడా అవకాశాలు అందుకొని పాన్ ఇండియా హీరోయిన్ గా తన స్థానాన్ని బలపరుచుకుంది. అయితే రష్మిక కెరియర్ ను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటించింది. స్టార్ హీరోల సరసన హీరోయిన్ పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్ని అలరించింది. అందం, స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్లు, ఎమోషనల్ సీన్స్ ఇలా అన్ని అంశాల్లో తన ప్రతిభను నిరూపించుకుంది. కానీ ఇప్పటి వరకు ఆమె కెరియర్ లో ఒక పెద్ద లోటు మాత్రం ఉంది. అదే పూర్తి స్థాయి మహిళా ప్రధాన కథతో తెరకెక్కిన పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ సినిమా. అనుష్క, నయనతార, సమంత, కీర్తి సురేష్ వంటి హీరోయిన్లు తమ కెరియర్ లో ఒక దశలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అలాంటి సినిమా రష్మిక ఖాతాలో మాత్రం ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు ఆ లోటును తీర్చడానికి వస్తుంది మైసా. ఈ సినిమాలో రష్మిక పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నట్లు సమాచారం. విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు చూస్తే ఇది సాధారణ సినిమా కాదనే విషయం అర్థమవుతోంది. ముఖ్యంగా రష్మిక లుక్, ఆమె పాత్రకు సంబంధించిన హింట్స్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచాయి. ఇక అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు రష్మికను ఎక్కువగా గ్లామరస్ పాత్రలోనే చూశారు. కానీ ఈసారి ఆమె మాస్ యాక్షన్ తో పాటు బలమైన పాత్రతో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ పాత్ర ద్వారా ఆమె తన నటనలో కొత్త కోణాన్ని చూపించగలిగితే ప్రేక్షకుల నుంచి మరింత గౌరవాన్ని సంపాదించే అవకాశం ఉంది. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మైసా సినిమా రష్మిక కెరియర్ కు అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ గా మార్చవచ్చు. ఎందుకంటే ఒక హీరోయిన్ స్టార్ హీరోల సినిమాతో స్టార్డమ్ సంపాదించడం ఒక విషయం అయితే, తన భుజాలపై సినిమా మొత్తాన్ని మోసి విజయాన్ని అందించడం మరో విషయం. ఆ రెండో పరీక్ష ఇప్పుడు రష్మిక ముందుంది. ఈ సినిమా విజయవంతమైతే రష్మికకు భవిష్యత్తులో మరిన్ని బలమైన మహిళా ప్రధాన కథలు వచ్చే అవకాశం ఉంది. నిర్మాతలు, దర్శకులు కూడా ఆమెపై మరింత నమ్మకం పెంచుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఆమె కెరియర్ మరో స్థాయికి వెళ్ళవచ్చు. ఇక ప్రస్తుతం ఇండియన్ సినిమాలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు మంచి మార్కెట్ ఏర్పడుతుంది. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు హీరోయిన్ల సినిమాలను కూడా ఆదరిస్తున్నారు. అలాంటి సమయంలో మైసా సక్సెస్ అయితే రష్మికకు మాత్రమే కాదు, మహిళా ప్రధాన చిత్రాలకు కూడా మరింత బలం చేకూరుతుంది. అయితే ఈ సినిమా విజయం సాధించడం అంత సులభం కాదు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం ఇలా అన్ని అంశాలు బలంగా ఉండాలి. ముఖ్యంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే స్థాయిలో కంటెంట్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. మరి రష్మిక ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ లేడీ ఓరియంటెడ్ బ్లాక్ బస్టర్ హిట్ మైసా రూపంలో వస్తుందా? ఈ సినిమా ఆమె కెరియర్ లో మైల్ రాయిగా నిలుస్తుందా, లేక సాధారణ చిత్రంగానే మిగిలిపోతుందా అనే విషయాలు తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. మొత్తానికి చెప్పాలంటే రష్మిక కెరియర్ లో ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన టార్గెట్ మైసా సినిమానే. అక్కడ ఆమె విజయం సాధిస్తే స్టార్ హీరోయిన్ నుంచి పవర్ఫుల్ పెర్ఫార్మర్ గా మరో మెట్టు ఎక్కే అవకాశం ఉంది. అప్పుడు నిజంగానే ఆమెకు తిరగలేని స్థానం దక్కచ్చు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? మైసా సినిమా రష్మిక కెరియర్ ను మార్చేస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.